ఈరోజు అయితే నా పని ఇదేనండి. అంగా చివరి పందిరిలాగా కనబడుతుంది కదా, భగవంతుడా, అదిగో అక్కడి నుంచి ఆ డ్రమ్ము కనపడుతుంది చూడండి చివర, అక్కడి వరకు ఈరోజు తడపాలండి. ఇదైతే ఎకరన్నర జామ తోట తీసేయటం జరిగింది. చూడండి, ఇవాళ కాళ్ళు నిండా బురదే, ఒంటి నిండా బురదే. అన్నం తినడానికి కూడా ఖాళీ ఉండదండి. ఈ నీళ్ళు ఎక్కువ తడపకూడదు, తడిపితే ఆ పాదుల్లోకి వెళ్ళకూడదు. ఆ పాదుల్లోకి వెళ్తే 20 రోజుల దాకా ఆరదు. ఎప్పటికప్పుడు మెల్లో డోర్లాగి పారేసుకొని పాదుకి తిరుక్కుంటా చెక్కాలి. అయ్యో ఇక నీళ్ళు పోతున్నాయండి. అయ్యో అరే పాదులోకి వెళ్ళిపోతున్నాయండి. అయ్యో చూసారా, పాదులోకి వచ్చేసి ఒక్క నిమిషం వేడి చేస్తే అయిపోయినట్టు. ఏం చేస్తామండి, జామ తోట తీసుకున్న నేరానికి అదేదో సామెత చెప్తారు కదా, మంత్రసాంతాన్ని ఒప్పుకున్నందుకు 2 ఎత్తాకని అలా అయిపోయింది నా పరిస్థితి. చేనాయని చెప్తేనే, లేదులే మదనలక్ష్మి, కూలోళ్ళు రావట్లేదు, ఎలాగోలా నువ్వే తడిపేసేయమ్మా అని చెప్పాను. ఆయన సొమ్మేం పోయింది, తడిపేది నేను, సేకరి చేసేది నేను, పోయేది నా కాళ్ళు, నా చేతులు, నా నడుము, అంతేగా మరి. ఆయనదేం పోయింది? ఇలాగే చెప్తారండి, డబ్బులు ఏమైనా తగ్గించి తీసుకుంటారా ఏంటి? మనం సేకరి చేసినందుకు ఏం తీసుకోరు. కాకపోతే ఏం చేస్తావు, మనకి ఈ పని తప్పితే రెండో పని సావదయ్యే, చదువుకొని సావలేదయ్యే. అదే చదువుకుంటే ఏ గుమస్తా ఉద్యోగం అన్నా ఎలగబెట్టుకొని చచ్చేవాళ్ళం. అందుకనే చదువుకోవాలండి, చదువు లేకపోతే ఇంతే. నా పరిస్థితి చూడండి ఎలా ఉందో.